విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఒకవైపు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు వాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. చిన్న ఎడ్ల గాడి వద్ద 4 రోజులుగా రహదారిపై వరద నీరు చేరటంతో కైకలూరు, ఏలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. నీట మునిగిన లంక గ్రామాల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో ఉన్నటువంటి కొవ్వాడ లంకకి సంబంధించి కూడా ఏదైతే బొడమేరుకి సంబంధించి కానీ తమ్మిలేరు, రామిలేరుకి సంబంధించినటువంటి వరద ముంపుతో కూడా లంక గ్రామాలు చిక్కున్నాయని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల వాసులు కూడా పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది లోన పరిస్థితి? మహాళ్ళలోతు నీరు వచ్చేసింది స్వామి. నీరు వచ్చేసింది, నీళ్ళలోనే తిరుగుతున్నాం. తాగునీరు, మంచినీళ్ళు లేవు, అసలు ఏం వసతి లేదు. బాగా దారుణంగా ఉంది స్వామి. చెరువులు ఏమన్నా ఒకరికి 2-10 మందికి ఉంటా, చెరువులు కూడా మునిగిపోయి ఏం లేదు. మనుషుల నుంచి ఉంటాకి, పశువుల నుంచి ఉంటాకి తాగులేదు. మెడికల్ క్యాంప్ గానీ ఉన్నాయి అసలు? ఉన్నాయి సార్, ఉన్నారు, పెట్టారు సార్, పెట్టారు. ఎలా ఉంది చెరువులు కానీ మొత్తం మునిగిపోయినాయి సార్, ఏమి లేవు. ఇక రోడ్లమ్మట ఇంత మకాళ్ళలోతు నీళ్లు, రోడ్ల మీద మకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. మీకు తెచ్చుకోవాలంటే వస్తువులు ఎలా ఉంది పరిస్థితి? నాటుపడాలని పడవల మీద దోన్ల మీదే. గవర్నమెంట్ వాళ్ళు పెట్టలేదు కానీ మాకు కొల్లేట్లోకి వెళ్లి పడవల మీద తిరుగుతున్నాం. వాటి గ్రామాలు కూడా ఎలా ఉన్నారు? అంత భయం భయంగా ఉందా? భయం మొత్తం పెరిగిందా తగ్గిందా? గతంలో కన్నా ఈ పట్టు బాగా విపరీతంగా మునిగిపోయిన చెరువులు గాని, మొత్తం ఇళ్లు గాని, దోళ్ల పాకలు, గీల పాకలు, మొత్తం ఇలా రోడ్లు కూడా నడిచి రోడ్లు కూడా మునిగిపోయినాయి. ఊరంతా మునిగిపోయిందండి. నిల్తను కూడా చోటు లేకోకుండా మొత్తం ఈదుల్లోకి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి వాటర్ బాగా ఇబ్బందిగా ఉన్నారు జనాలందరూ. మొత్తం చాలా ఇబ్బందిగా ఉందండి. వచ్చి దారి లేదు. ఇటు ఏలూరు వెళ్లాలన్నా దారి లేదు, ఇటు ఐలూరు వెళ్దానన్నా దారి లేదు. ఏ దారి లేకోకుండా ఉన్న కాడికి వెళ్తున్న పొడల మీద వెళ్ళి ఏమైనా వస్తువులు కావాలని తీసుకొచ్చుకుంటున్నాం. నాటి పొడల మీద 2020లో వచ్చిన ఉధృతి కన్నా ఇప్పుడు బాగా విపరీతంగా ఉంది. అప్పుడు మనుషులు కనీసం రోడ్లోనే తిరగడానికి కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేక పొడల మీద ప్రయాణం చేస్తున్నారు. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, పెద్దోళ్ళు పొడల మీద ఎవరికో బతిమాలుకుని వేరే చోటుకి వెళ్లి వాళ్ళు తినటానికి ఏమిటి తెచ్చి పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు అధికారులు ఈ విషయం కూడా రాలేదు. ఈ రోజు వస్తున్నారని తెలిసింది మాకు, గ్రామస్తులు చెప్పారు. కాబట్టి అధికారులు కూడా వచ్చి ఈసారి చూసి మాకు కూడా ఏదో న్యాయం చేస్తే గనక మేము కూడా ఈ మొలక తగ్గేంత వరకు అలాగా వాళ్ళు ఇచ్చినవి ఉంటే తినాలని ఆశపడుతున్నాము. వారు కూడా ఇది దృష్టిలోకి మీరు తీసుకెళ్తే కనుక ఈ ఛానల్ ద్వారా మా గ్రామానికి కూడా ఏదో మేలు చేయాలని మా ఆశపడుతున్నాం. వరద ఏంటి బాబు, మామూలుగా లేదు వరద. అలా ఎప్పుడు కూడా మా చిన్నతనం నుంచి కూడా మేము ఇదవుతున్నాం కానీ అలా ఇంత వరద ఎప్పుడు ఏనాడు కూడా మాకు ఇది లేదు. ఈ బుడవేరు, రామలేరు, తమ్మిలేరు, ఈ చంద్రయ్య కాలువ, ఈ 4 కాలువలు ఈ 2 గాళ్లే లాగాలి. ఈ 2 గాళ్లు లాగితే మళ్ళీ పొంగిపోయి 4 వచ్చి ఒక కాళ్ళ పడితే ఏముందండి, ఇది పొంగిపోయి అసలు నానా బీభత్సం అయిపోయింది. చెరువులు మునిగిపోయి, ఈయన మునిగిపోయి. అక్కడేమో మరి కింద ఉప్పుడేరు ఒకటే లాగాలి, ఇది ఆకివీడి దగ్గర. ఆ ఉప్పుడేరు ఎగదన్ని చేసి ఆటుపోటు కాలం ఏమది నీరు తొందరగా ఎంతలా పురుషాలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసుకోవచ్చు కనపడుతుంది. కొల్లేరుకి సంబంధించి కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా లోనున్నటువంటి లంక గ్రామాల వాసులుగా తామంతా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాము. తమకు సంబంధించినటువంటి ఏదైతే లోనున్నటువంటి వారికి కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటా కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. అధికారులు కూడా పడవల సదుపాయం కానీ ఎటువంటి కానీ కల్పించలేదు. లోనున్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా పశువులకు సంబంధించి కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వాళ్ళ కష్టాలు కూడా వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. అధికారులకు సంబంధించి ఎప్పటికైనా ముద్దు నిద్ర వీడి తమకు సంబంధించి ఆదుకోవాలని చెప్పి వారు కూడా కోరుకుని ప్రశ్న కనపడుతుంది. బాలుతో రాజు, సాక్షి, లంక గ్రామాల నుంచి.